అయ్యో, ఇప్పుడు కూడా ఎంతటి పరాభవం జరుగుతున్నది. ఇంటి అవస్థల ఎందు నాకు సహాయపడుటకు నీవు నా ఎంట ఉండనైతివి కదా స్వామి. ఎంతటి పరాభవము జరుగుతున్నది. ఏమి పతి విధోరయ్య అదిగాక ఎప్పుడో ఎక్కడో విలది స్వరము ఆయనను విచారించడం తప్పేమున్నది? పడది పడది ఎవ్వరి రాను గరు గరు వాపోవచ్చున్నా అవునయ్యా. కొడుక? అవును మహాత్మా. పాపం ఎవ్వరు నీకు చుట్టముందేరా ఈ నదిలో వంటికి ఎట్లు వచ్చి శ్మశాన ఖాని చిత్రమయ్యదు నీ నీతి వచింపుము ఏడ్చి ఫలమే ఇతనెవరో మహనీయుడు వలె కనపట్టుచున్నాడు. ఈ పట్టుననే మౌనం వహించిన నా ఈ కార్యము నెరవేరదు కావున మాట్లాడేది కాక. లోపలందిరిగడు భూతనాభుడవో ఈ నద సాగరణ కృషియంచు కరుణను అనుగ్రహించుటకు సిద్ధమూర్తివో పరమదయాతి పరమదయాతి నేనవనిపై కొలవేని అభాగ్య దేవత. అయ్యా, నేను శిక్షుడను కాను, భూదర్శనము కాను. ఈ వల్ల కాటి కావలి కాయవాడు కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రమున తోడు లేక ఈ కాటికి ఎట్లు వచ్చింది? నీ చరిత్రమేమో ఎరింకింపుమో వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా. అనగా
అనగా ఎంతని విన్నవింపగలనయ్యా చరితమెల్లా ఒక పాడే చేసి ఈ దేహముకని సొంతంచి ప్రాణం బిగ్గం పట్టుడగాక ఏమని జీవిత్తు దిక్కుమాలి కడుహేయం పైన దాస్యంబునా విన్నవింపగలనయ్యా దీన చిత్తము. అయ్యో పూజ్యుడా, నేను ఈ కాశీపురమున ఒక బ్రాహ్మణుడి ఇంత దాసినయ్యా. దాసినే మహాత్మా. నా పేరు నన్ను ఈ కాశీపురమునందు అంశనారి అందురయ్యా. ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడయ్యా. వీరిని నేను సాయం సమయమున అడవికి పోయి కట్టెల కుషాదుల జమ్మనురే అయ్యడ కరుదీరా నాదు దురదృష్టము చే ఏమిది ఈ మాటలు చూసినప్పటికీ నా హృదయం కారణప్పగా దక్క సంకులమ్మగొట్టయే కాక విశేషించి వచయించడు పక్క వజ్రాయుధమై భగించడు మానసంబు యమ మాట పొందికయు యమ మాట పొందికయు ఎరుగు తెరంగులంత బెల్లా
అదిగాక ఈ కంటక స్థోనంతం వల్ల మంద భాగ్యుండలైన నాకే తగిలి వచ్చుతున్నది. చనిపోయిన వీడు మా లోహితాసు. నాయన నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాకయ్యా. నీకు అమంగళం ప్రతిహతముగాక తండ్రి. ఆ వీడవ్వండైన నాకేమి నా విద్యందక విధముగా ప్రవర్తింపరాదు కదా. అవును మాననే. అయ్యా ఓ మాననే, అయ్యా నీవెమ్మదేమైనా మాకేమి కాదునా ఆజ్ఞ లేకుండా ఈ కాటికి ఈ శవమైన తెచ్చిది ముందు చెప్పుము. అయ్యో పూజ్యుడా, శవదహనమును కూడా ఒకరి ఆజ్ఞ కావాలినా? ఇచ్చటి కాట చట్టములు బొత్తుగా గుర్తిరంగా కొన్నావే. కాటికి చట్టములా? అవును. ఎరుగనయ్యా. ఎరుగవా? ఎరుగనే. ఎరుగవా? నిజముగానే ఎరుగనయ్యా. ఎవరు కాని దహింపవలసిన శవమును చేపంత మాకు చూపి చెల్లింపవలసిన సుంకమ్ము చెల్లించిన కాని దహన కార్యము పక్కనింపను నీవు బలు తెగుదాలావు గాని పాదా. అయ్యా బుధహీన జగవా చరవయను మాకు ఎదనిల్చదము ఈ కుమారుని కనే ఈ అర్ధరాత్రి నేను ఎక్కడికి పోయింది మహాత్మా? కాసంత దయ చూపించవయ్యా. అంతదనుక పోవా? అయ్యో పోవా పోవా అయ్యా. ప్రతికి పోయిందివా ఇంకా ఎవరైనా నేమయ్యా, దీన లక్షణము తప్పు కాదు కదా మహాత్మా. తప్పు ఒప్పు మాట్లాడ చెప్పకము. శవమును పానమైతే అయ్యా అకటకట ఎంతటి కార్యకాలము సంభవించినది. విశ్వవిశ్వంభర చక్రమున కల్లా ఏకఛత్రాధిపత్యము వహించిన చక్రవర్తికి కుమారుడై ఉండి కడకి కాటిలో చేరడు నేనకేని స్వతంత్రుడగుటకు నోచుకొనలేకపోతేవా? కొడుక కొడుక, నీ ప్రారంభమునకు నేను ఏమని వినపెత్తును? ఎంతని వినపెత్తునయ్యా, నేను ఎంతని వినపెత్తును? చక్రవర్తి కుమారుడు, చక్రవర్తి కుమారుడు చచ్చుండేమో అని నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగుగాకయ్యా. నీకు మంగళం ప్రతిహతముగాక తండ్రి. వీడబోలేదు నాకేమి. నా విచ్ఛిన్నక విధముగా ప్రవర్తింపరాదు కదా. మాగనే అయ్యా, చనిపోయిన వీడు మహారాజు కుమారుండేటట్లు నీ ఏడ్పు వల్ల మాకు తెలియవచ్చినది. నీవు నిశ్చయముగా రాజదేవేడిగా అయినచో మాకీవలసిన కాటి సుంకంబు నీకడ లేకుండా పూజ్యుడా, లేకుండా అని నేను రాజదేవేరిని. అది ఒకప్పుడు కాల వైపరీత్యమున ఉత్తమ పదవిని బాసి విప్రుని ఇంట ఊడిగము చేసుకొనొచ్చు గ్రాస వాసమును జరుపుకొనుచున్న నిరుపేదరాలనయ్యా. నేనిప్పుడు శరీరం మాత్రం విభవనై ఉన్నాను మహాత్మా. మహని అయ్యా, ఇప్పుడు నీకున్న విభవము శరీరము మాత్రమే కాదు,
ఆలోచించుకును. అయ్యా, ఆలోచించుకొనుటకు ఈ హీన స్థితి యందు నా వద్ద ఏమున్నదయ్యా? ఏమున్నను నా కుమారుడి కంటే ఎక్కువ కాదు కదా మహాత్మా. అట్లని ఇప్పుడు నీ వద్ద ఏమీ లేదు. ఏమీను లేదయ్యా, దయ చూపించవయ్యా. ఏమీ లేదా? లేదు మహాత్మా, లేదా? లేదయ్యా. నీవు నిజముగానే బలు తెగోదాలా ఉన్నావు కానీ ఏమీ లేదా? పూజుడా, మీరు నికోపుగా పొరపడుచున్నారు. తెగనమ్ముటకు నా వద్ద ఏమీనూ లేదయ్యా. లేదు మహాత్మా. ఏమీను? నీవు నిజముగానే బలు తెగోదాలా ఉన్నావు కానీ ఏమీ లేదా? రెండవ సూర్యశుడుకు వశిష్ఠ మహర్షి ప్రభావం చే నా పతికి నక్కనీలు గోచరం గాని నా మాంగళ్యం ఒక చెడ్డ కాదు కాదు, ఇతని చెడ్డలు కాదు. నా పతి హరిశ్చంద్ర. అయ్యో అయ్యో, మిమ్మలను ఈ నీచ స్థితి ఎందు చూచుటగా స్వామి నేను ఇంకా ప్రాణములతో చిరక్షోభలో బ్రతికి ఉన్నది. స్వామి, మంద భాగ్యురాలను మీ జీవితేశ్వరి చంద్రమతి నాథ. స్వామి, లోహిత, ఒక్కసారి నాకు నిన్ను చూడురా అయ్యా. నిన్ను కన్న తండ్రి వచ్చాడు రా నాయన. లోహిత, స్వామి. ముందు జరగవలసిన శవదహన విధికి ఉపాయం ఏదైనా ఇప్పుడు నా చేతనే సహాయం నాకు రావాల్సిన పిండాసనము మరుగురుట తప్ప మీ కన్న కొడుకు శవదహన విధికి మీరు చేసే సహాయము మరి ఇంతకన్నా ఏమీ లేదు. అయ్యా, మొయలేదు ఇంకా సర్వసర్వం సహా చక్కదలము మొయలే
నేను చూచిన నీవు సుఖముగా పోయి నాథా, ఒక్కసారి ఈ చేయి వీడినందులకే ఇంత గతి సంప్రాప్తమైనది. మరలా మిమ్మల్ని విడిచి వెళ్ళటకు నాకు కాడు రాకున్నది. చాలకున్నది స్వామి. ఎవరది? ఏమి కలకలము ఏమి జరిగినది? ఓ ఈ వీరదాసు, ఆమె శిశుహంత్రి. ఎక్కడయ్యా? ఆమె ఎక్కడయ్యా? కనిపించట్లేదు. ఈమె శిశుహంత్రి. ఈమె తల ఖండింపబడిన రాజాగ్రేవి. ఈమె కాశీరాజు కుమారుని చంపిన హంతకి. అవును రాజుగారు, అవును, తమరు మేము రాజభటులము. అయ్యో తమరేనా? సరేనయ్యా, అట్లే కాదు. అదిగో కరవాలము. అయ్యా అయ్యా అయ్యా! ఏమయ్యా? ఎక్కడ శిశువంత్రి? ఆమెయే. ఏమయ్యా? అవును. అయ్యా అయ్యా, చంద్రపతి అయ్యా, మీరు నేర స్థాపన పొరపాటు పడలేదు కదా అని. ఆమె చంద్రమతో మరెవరో మాకు తెలీదు. రాజాజ్ఞ పాటిపము. తక్షణమే శిరస్థులు మేము. స్వామి, నీవు శిశువంత్రి కాదు స్వామి. మరి మరి ఇదంతా ఎట్లా జరిగినది? ఇప్పుడు మనము అనుభవించుతున్న కష్టములలో ఇంతకంటే గొప్పగా ఏమి ఊహించగలము స్వామి? అట్లు మీచే సెలవందుకుని పోవచ్చుండా దారిలో నా కాలికొక బాలకడేబరము తగిలినది. అంతటా మతి చెల్లించిన దాననే అది మనలోహితాసుని కడేబరము ఏమోని పరీక్షించుచుండా యమకింకర్ల బోలే రాజభటులు అక్కడికి వచ్చి, ఓసి పాపాత్మరాలా, రాజబిడ్డనేలా చంపితివే అని ఒక నగల మూట నా ఉడిని పడవైచి అంతట దొంగ చిక్కెలోని రాజ్య సాన్నిధ్యమునకు తల్లుచుకొని పోవా. అతడు నా తల నరకమని ఆజ్ఞాపించను. ఇది నాకెందుకు కారణము స్వామి? నాథ, మీ పాదములు రాను స్వామి. నేను ఏ పాపము ఎరుగను స్వామి. కట ధర్మములకు నేటి కంతది కాని కాలము సంభవించినది. తమ చిత్తము మిప్పింపవలన సేవకులు ఎవరి పైనో నేరం ఆరోపించిన తోడనే న్యాయములు కూడా విచారింపకుండా నిరపరాధులను సాపరాధులు చేసి శిక్షించుచుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మన్నిననేమి అంతా
జగదేక పావనివి ఈ అన్యాయపు నింద ఇక రాగము తరుణే యోగ్యము చూడనే లోకం బంతయో హస్తముచనే దయాలుందైన దేవుండలేని కాపాడగా కథమెల్ల మరచుకున్నా పదిల పరపము ఏకాగ్రత హృదయముచ్చా భక్తి కనసారిలో భగవంతుడు నేత్రయుక్తంబు మూర్చి శ్రామించుకున్నా కథమెల్ల మరచిపో నాథ, దైవము లేకేమి, ఆ భగవంతుడు ఉన్నాడు కనుకనే ఎక్కడో మీకు దూరంగా నీచమైన చావు చావకుండా నా ప్రాణేశ్వరుడైన మీ చేతిలోనే నా మరణము సంభవించినందులకు నేనెంతో చరితార్థురాలనైతే స్వామి. అయినను నన్ను చంపుట వలన సంభవించడు ఈ పాపము నిరపరాధులను శిక్షించు ఈ కాశీపురాధీశునకు వర్తించునేమో కాని నీ పంట నేరదు. నాథ, నిజము ఏది అయినను నిష్కళంకమైన మీ వంశమునకు కళంకము ఆపాదించి పెట్టిన పాపాత్మురాలిని నేను శిక్షార్హురాలినే కానీ క్షమార్హురాలిని కాను. మనసును ఇంకేమీ సందేహించక మీరు కర్తవ్యము నిర్వర్తించదు ఏ సత్యము ధర్మము న్యాయము. కాశీ విశ్వనాథ, ఇది నా కడసారి ప్రార్థన స్వీకరించు తండ్రి. ఇది నా కడసారి ప్రార్థనము తండ్రి. సర్వభూతేశ నేనే మోక్ష పథంబు కోరను. నీవు నాకెన్ని జన్మంబునా ఒదవుండయసేదో అన్ని జన్మంబులకిట్లే నిత్య సత్యం వ్రతుల్ సతసత్కార్య విచార తీరువే. నిత్య సత్యం వ్రతుల్ సతసత్కార్య విచార తీరువే. శ్రీ హరిశ్చంద్ర పదించేయో మరలా మిమ్మల్ని చూచు భాగ్యము నాకు ఉన్నదో లేదో కదా స్వామి. ఇక మీ కర్తవ్యము మీరు యథేచ్ఛగా నిర్వహింపుడు స్వామి. సిద్ధంగానే ఉన్నాను.
దుఃఖమా దుఃఖమా నీవున్న దశకు తప్పదు త్వరకి పుణ్యమా తలపు లేడు ఆగుమాగు నీ గురువే గెలిచిన నేనే ఓడితిని. తమరెవరయ్యా? నేను విశ్వామిత్రుడను. గురువేదో చేయి మీద నాకు తెలియదయ్యా, నా పూనికి నేను మానను. సత్యమునకై హరిశ్చంద్ర వంశమంతరించడుగాక శ్రీహరుని మీద మనసు గురిచేసి ఆగు ఆగు, నీ సత్యమునకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై నీ కుమారుని సజీవం చేస్తున్నారు. కుమారుడు కూడా సజీవం చేస్తున్నారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.